హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఐస్ తయారు చేశానండి. ఈ ఐస్ ఎలా తయారు చేశానంటే బీట్రూట్ పాలకూర ఇడ్లీ అండి. ఇది ఇడ్లీనే కొంచెం ఇలా డిఫరెంట్గా చేద్దామని చెప్పి చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. దీనికోసం అయితే ముందుగా నేను పాలకూరని మిక్సీ జార్లో తీసేసుకున్నాను. ఇలా జ్యూస్లా చేసేసుకున్నాను. బీట్రూట్ కూడా సేమ్ కట్ చేసి మిక్సీ జార్లో జ్యూస్లా తీసుకొని ఇడ్లీకి తయారు చేసిన పిండి అండి ఇది. ఇడ్లీ పిండిని ఇలా తీసుకొని పాలకూర దాంట్లో ఒక 2 స్పూన్లు, బీట్రూట్ దాంట్లో ఒక 2 స్పూన్లు యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసేసుకొని అవి కూడా కలిపేసుకున్నాను అనమాట. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కలిపేశాను. కలిపేసి నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. 3 గ్లాసులు తీసుకున్నాను నేనైతే. దీనికి ఫస్ట్ గానే ఆయిల్ రాసి ఉంచేసి దీంట్లో ఒక లేయర్ బీట్రూట్, ఒక లేయర్ పాలకూర వేసేసి ఒక పైన లేయర్ అయితే ఇడ్లీ పిండి, నార్మల్ ఇడ్లీ పిండి వేసేసుకున్నానండి. 3 కలర్స్ ఇవి. దీన్నేమో మనం కళాయిలో కాకపోయినా మీరు ఇడ్లీ పాత్రలో ఎందులోనైనా సరే కుక్ చేసుకోవచ్చు. కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు. కొంచెం వాటర్ పోసి ఇది పెట్టిస్తే చక్కగా ఉడికిపోతాయి. ఉడకదు అనేసి ఏం లేదు. మీకు ఇడ్లీ అయితే ఎలా ఉడుకుతుందో ఈ గ్లాస్లో కూడా ఉడుకుతుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఇలా ఉడికిన దాన్ని నేనేమో ఐస్ పుల్లలు పెట్టేసుకున్నాను. ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి ఇవి. చూడండి పైకి ఎలా పొంగిందో. ఇలా పొంగితే లోపలంతా ఉడికిపోయింది. ఇలా ఒకసారి టెస్ట్ చేసుకోండి. టెస్ట్ చేసుకొని దించుకోండి. వెంటనే అయితే తీయొద్దు. ఇవి 2 నిమిషాలు అలా కొంచెం చల్లారాక తీస్తే ఈజీగా వచ్చేస్తాయి. వెంటగా అయితే సరిగ్గా రావు. అందుకే ఒక 10 నిమిషాలు అలానే మూత తీసేసి దాంట్లోనే ఉంచేసాను. దీంట్లో ఇప్పుడు కొంచెం చాక్కి ఆయిల్ రాసేసి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా తీసానమాట. తీసేసి చిన్నది పైనుంచి ఇలా కొడితే వచ్చేసింది. ఉడికితేనే వస్తుంది, ఉడకకపోతే రాదు. చూడండి ఎలా వచ్చిందో. పిల్లల కోసం అయితే నేను ఇలా ఒకసారి ట్రై చేశాను డిఫరెంట్గా. ఇక్కడ 3 ట్రై చేశానండి. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎలా ఉందో మాత్రం చెప్పండి. నచ్చినా నచ్చకపోయినా ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.